హనుమాన్తో బాగా పనిచేసేది దాని గూస్బంప్లను ప్రేరేపించే క్షణాలు మరియు హాస్యం. హనుమంతుడిని ఎలివేట్ చేసే కొన్ని అంతిమ సన్నివేశాలను ప్రశాంత్ వర్మ రూపొందించారు, మరియు ఈ సన్నివేశాల కోసం ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు. అవి బాగా వ్రాయబడ్డాయి, మరియు ఆ సన్నివేశాలలో గౌరహరి చేసిన ఘనమైన నేపథ్య స్కోర్ ప్రభావం తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రత్యేకించి సుదీర్ఘమైన ముగింపు ఎపిసోడ్ మనసులను హత్తుకునేలా ఉంటుంది, మరియు ఇక్కడ విఎఫ్ఎక్స్ వర్క్లు ఆకట్టుకుంటాయి. తులనాత్మకంగా రెండవ గంటలో ఎక్కువ డ్రామా మరియు భావోద్వేగాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో పేసింగ్ మందగించినప్పటికీ అధిక క్షణాలు సినిమాను ముందుకు నడిపిస్తాయి. తేజ అమృతను రక్షించే పోరాట శ్రేణిలో ఉత్సాహాన్ని నింపే సన్నివేశం ఒకటి. అయ్యర్ చక్కగా స్వరపరిచారు. బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయబడిన జానపద గీతం ఇక్కడ కేక్ మీద ఐసింగ్. తేజ సజ్జ సూపర్ పవర్స్ అందుకున్న క్షణం నుండి సినిమా మరింత వినోదాత్మకంగా మారుతుంది. స్టార్ హీరోల రెఫరెన్స్లు కథనంలోకి చక్కగా చొప్పించబడ్డాయి, మరియు ఆ రెఫరెన్స్ ఎపిసోడ్ను అనుసరించే కామెడీ సన్నివేశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ బాగా డిజైన్ చేయబడింది. ఇది ఒకేసారి వినోదాత్మకంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. తేజ సజ్జా తన పాత్రను పర్ఫెక్ట్ గా పోషించాడు. అండర్డాగ్ గా తేజ ఒప్పించే పని చేశాడు, మరియు అతని బలహీనత చక్కగా చూపించబడింది. చివరి గంటలో తేజ నటన చాలా బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ బాగా చేసింది. తేజ ప్రేమ పాత్రలో అమృత అయ్యర్ బాగుంది. సత్య, గెటప్ శ్రీను తమ మేనరిజమ్స్ తో గిలిగింతలు పెట్టారు.